అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసులు తహసీల్దార్ రమాదేవి రైతులతో సమావేశం నిర్వహించారు. గుంతకల్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మల్లప్ప గేట్ నుంచి వెస్ట్ గుంతకల్ వరకు రైతుల నుంచి భూమి సేకరణ కోసం చేసిన చర్చలు సఫలమయ్యాయి. 4 సార్లు జరిగిన చర్చల అనంతరం కలెక్టర్ నుంచి ఎకరం భూమి 23 లక్షల చొప్పున కొనుగోలుకు ఆదేశాలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు ఆర్డీఓ తహసీల్దార్కు మిఠాయిలు పంచిపెట్టారు. అదేవిధంగా రైల్వే కొనుగోలు చేసిన భూమిలో మిగులు భూమిని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరారు. ఇందుకు రెవెన్యూ అధికారులు సానుకూలంగా స్పందించారు. మిగులు భూములు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. మండలం నందు మనకి కసాపురం గ్రామము గుంతకల్ గ్రామానికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ పరిధిలో మనకి స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్ గా మంజూరైంది. సో అందులో భాగంగా మనము ఈ మల్లప్ప గేటు సంబంధించి భూసేకరణ కొరకు మనము రైల్వే చట్ట ప్రకారము భూసేకరణ అనేది చేయడం జరుగుతుంది. అంటే చర్చల ద్వారా ఈ భూమి సేకరించినందుకు అంటే ఎకరాకి 23 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో అందుకు కూడా రైతులందరూ కూడా సంతోషంగా దీనికి అంగీకారం తెలపడం జరిగింది. సో కాబట్టి ఈ భూసేకరణ ద్వారా మనము రైల్వే లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ప్రజలందరికీ కూడా ఈ రైల్వే సేవలు అనేది మరింతగా అందుబాటులోకి వస్తాయి. గుంతకల్ ఆర్డీఓ ఆఫీస్ నందు ఆర్డీఓ గారు మరియు అలాగే రమాదేవి ఎంఆర్ఓ మేడం గారు అందరి సమక్షంలో మా కసాపురం గ్రామ రైతులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మేడం గారు ఇందాకే చెప్పారు, ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి ఒక కొత్త లైన్ పోతా ఉంది. ఆ ట్రాక్ కి సంబంధించి మా రైతులందరికీ కూడాను ఈ భూసేకరణ చట్టం ప్రకారంగా మా భూములను అడగడం జరిగింది ప్రభుత్వం వారు. దానికి మేము కూడాను కొంచెం నెగోషియేషన్స్ జరిగాయి. 5-6 టైమ్స్ జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మేడం గారు కూడాను మా వైపు కూడా రైతుల వైపు కూడా మాకు న్యాయం చేస్తారని చెప్పని సంతోషంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. టు బి ఫ్రాంక్, మేమందరం కూడా రైతులందరూ కూడా ఈరోజు సంతోషంగా మీరు ఏదైతే మాకు చేశారో రైతులకు మేమందరం మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము. గుంతకల్ ఆర్డీఓ